తెలంగాణలో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. వారం కిందటి వరకు సామాన్యులకు అందుబాటులో ఉన్న కూరల ధరలు ప్రస్తుతం డబుల్ అయ్యాయి. రైతు బజార్లలో ఆ పరిస్థితి ఉంటే ఇక బయట మార్కెట్లో ధరలు హడలెత్తిస్తున్నాయి. ఏ కూరగాయల రేట్లు చూసినా 60 నుంచి 80 రూపాయల వరకు పలుకుతున్నాయి. పచ్చిమిర్చి, బీన్స్ కిలో 80 రూపాయల రేటు అధికంగా ఉంది. మొన్నటి వరకు 20 నుంచి 25 రూపాయల కిలో ఉన్న టమాటా, ఉల్లిగడ్డ ప్రస్తుతం కిలో 60 నుంచి 70 రూపాయల వరకు పెరిగాయి. మార్కెట్ నుంచి మా ప్రతినిధి సౌమ్య అందిస్తున్న రిపోర్ట్. మనం ఎర్రగడ్డ రైతు బజార్ లో ఉన్నాం. రైతు బజార్ లో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి? గత వారం రోజులుగా వర్షాలు పడడం వల్ల కూరగాయల రేట్లు పెరిగాయనే వార్త వస్తుంది. సో ఇప్పుడు రైతు బజార్ లో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి, ఎలా పెరిగాయి, పబ్లిక్ ఒపీనియన్స్ ఏంటి, ఇక్కడ వెండర్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఇప్పుడు కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కుందాం. సొరకాయ కూడా 20 రూపాయలకి అన్ని ధర ఎక్కువ ఉండే. టమాటా గానీ పచ్చిమిర్చి అన్ని ధర ఎక్కువ ఉండే. బేదోళ్ళు కొనలేరు. అల్లం కూడా ధర ఎక్కువే ఉంది. పావు కిలో వచ్చి 40 రూపాయలు తీసుకుంది. 50 రూపాయలు పావు కిలో. ఇక ఏవే పెరిగాయి అంటారు కూరగాయలు మీరు కొన్న వాటిలో? నేను కొన్ని దాంట్లో అన్ని రేటు ఉందమ్మా. ఉల్లిపాయ రేటు ఉంది, పచ్చిమిర్చి ఉంది రేటు, అన్ని ఉంది. దొండకాయ కూడా ఉంది, ధర ఎక్కువ ఉంది. అన్ని ఇప్పుడు కూరగాయల రేట్ల గురించి చెప్పండి. అసలు ముందు ఎంత ఉంది, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యాక ఎలా ఉంది? ముందు కొంచెం తక్కువ ఉన్నది కానీ ఇప్పుడు అన్ని పెంచినారు. కొత్తిమీర 10 రూపాయలకి ఇంతే వస్తుండారు, 20 రూపాయలకి అంత ఇస్తుండారు కొత్తిమీర. ఆకుకూరలు కూడా పెరిగింది ధర. టమాటోల రేట్లు ఎలా ఉన్నాయి మేడం? టమాటా 40 రూపాయలు ఉంది కిలో. 40 ఉంది. ఆనియన్స్ 50 రూపీస్ ఉంది కేజీ. 100కు 2 కిలోలు ఇస్తుంటారు. ముఖ్యంగా పెరగడానికి కారణాలు ఏంటి? కష్టం చేసిన వాళ్ళు తవకైనరు, తినేవాళ్ళు జనాభా పెరుగుతున్నది. ఇంకా ఎట్లా పెరగదు మరి? అంతటా పంట పండితే అక్కడ దాకానే అవుతుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి కానీ సరిపోతలేదు జనాలు. అంటే ఇప్పుడు పంట దిగుబడి తక్కువ కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి అంటారా? అంతే మరి. 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నది సరుకు కూడా 50-60కి అడుగొచ్చింది. రేట్లు ఎవకైనాయి. అంటే ఇప్పుడు వ్యవసాయదారులు తక్కువ అయ్యారు కాబట్టి పెరుగుతున్నాయి అంటున్నారు, ఇంకా వేరే రీజన్ ఏం లేదంటారు? వ్యవసాయదారులు కూడా భూములు అమ్ముకొని వ్యవసాయాలు చేస్తలేరు. ఇప్పుడు ఒక కారు కొనాలి, ఫోన్ కొనాలి, అక్కడిక్కడ తిరగాలి. అప్పట్లో లేక కష్టం పడి చేయరు ఇప్పుడు. అట్లా టమాటో ధరలు ఇప్పుడు 90 దాకా వచ్చాయి, ఇంకా సెంచరీ కొడతాయని అంటున్నారు. ప్రజెంట్ అయితే 50 to 90 వరకు ఉన్నాయి గ్రేడ్ ని బట్టి. మరి ఇప్పుడు టమాటో ధరలు అసలు ఎందుకు పెరుగుతున్నాయి చెప్తారు? ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఇప్పుడు వానలు పడుతున్నాయి, మొత్తం చేనుల పంటలు పోయినాయి మేడం. పంటలు పోయినందుకు రేట్లు ఎక్కువ అవుతాయి. తక్కువ వస్తుంది కదా మాలు, సరుకు తక్కువ వచ్చుడుకు రేట్లు ఎక్కువ అవుతాయి. ఇక డ్యామేజ్ వస్తే మాకు కూడా లాస్ అవుతున్నాం. మేము కూడా మీరు కొనే రేట్లు ఎలా ఉంటాయి? కొన్ని రేట్లు 800 తెచ్చినాం మేడం. 800 అంటే ఇప్పుడు మాకు మొత్తం యావరేజ్ ఒక బాక్స్ కాడ 50 రూపాయలు మిగులుతాయని తెస్తాం. డ్యామేజ్ 2 బాక్సులు పోతే ఏం మిగిలేదు, దానికి కూడా అవుతాయి. ఒకనాడు వస్తాయి, ఒకనాడు పోతాయి మేడం. దానికి కూడా అవుతాయి. రేట్లు ఎక్కువ అయితే మంచిగా ఉంటుంది. మాకు కూడా రేట్లు ఎక్కువ అయితేనే మంచిగా ఉంటుంది. మొత్తం తక్కువ వస్తుంది సరుకు తక్కువ వచ్చడం వల్ల రేట్లు ఎక్కువ అవుతున్నాయి. సరుకు మాలేసి వచ్చింది అనుకో, తక్కువ రేట్లో పడితే మాకు మంచి బెనిఫిటే ఉంటుంది. ఇక రేట్లు ఎక్కువ అవుతున్నాయి, లాస్ అవుతున్నాం అంతే. పెరిగేటి అంటే వర్షాలు పడితే ఖరాబ్ అయితే అనే సమస్య. ఇప్పుడు అన్ని ఇత్తనాలు పెట్టే టైం అది. ఇప్పుడు ఇత్తనాలు పెడతారు. ఇప్పుడు పెడితే అప్పటికి వస్తాయి, ఆగస్టు అప్పటికి వస్తాయి. ఇప్పుడు కూరగాయలు ఏముండే కదా, అన్ని చేనులు పెట్టే దినం కాబట్టి ఎక్కువ అయిపోతాయి రేట్లు. వాన పడితేనే వస్తాయి అన్నట్టు కాదు. ఇప్పుడు అన్ని తీసేసి కొత్త చేనులు పెడతారు. కొత్త చేనులు పెడితే అప్పటికి పంటలు బాగా వస్తాయి. అట్లా ఈ వర్షాలు పడే టైం కాబట్టి పడతాయి వర్షాలు. అంటే వర్షాల వల్ల కూరగాయలు అమ్మే వాళ్ళకి ఏం నష్టం లేదంటారు? నష్టం ఏడికి లాభం ఏడికి? సేను సొంతం కాబట్టి లాభం నష్టం వస్తూనే ఉంటుంది. మనం అమ్ముకుంటే 10 రూపాయలు వస్తేనే ఇక్కడ రావాల్సి వస్తుంది. అదే బయట మార్కెట్కి వేస్తే అన్ని పైసలు రావు కదా. ఆ కష్టం ఏందో ఇక్కడ పడతాయి కాబట్టి ఆ పైసలు వస్తాయి. ఇప్పుడు మీరు సొంతంగానే అమ్ముకుంటున్నారు మీ పొలం నుంచి. అయితే ఇప్పుడు టమాటోలు, ఆనియన్స్ లాంటివి రేట్లు పెరుగుతున్నాయి. ఆనియన్స్ అయితే బయట నుంచి వస్తాయి మనకి. టమాటోలు కూడా మనకు పండుతాయి కానీ 20-30 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు 50 చేరే, ఇంకో 100 చేరే అవకాశాలు ఉన్నాయి. రేట్లు లేవు. ఇప్పుడు అన్ని తీసేస్తుండ్రు, కొత్త చేనులు పెడుతున్నారు. ఇప్పుడు నాటేస్తున్నాం, కొన్ని క్రాప్ వస్తుంది, ఇప్పుడు కొంత కాత వస్తుంది. ఇప్పుడు వస్తాయి కాయలు, వస్తే టైం పడుతుంది. అట్లా అప్పుడు పెట్టినే వస్తాయి. ఇప్పుడు అని వర్షాలు కొంత ఖరాబ్ అయిపోతాయి. ఇవి పడే టైమే కదా, ఇప్పుడు వర్షాలు పడేటి కాబట్టి పడతాయి. ఇక వస్తే లాభం నష్టం ఉంటుంది. దానికి మనం ఏం చేస్తాం, తప్పదు కదా. ఇప్పుడు నష్టపోయిన అనలేము. 10 రూపాయల కిలో కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు 50 రూపాయలని పెట్టవలసి వస్తుంది. అవి కొద్దిగా వెళ్తున్నాయి కాబట్టి ఆ రేట్లు పడతాయి అన్నట్టు అంతే.
అంతేగాని పెద్దగా పెరిగే అవకాశాలు లేవంటారు అంతేనా? వస్తే పోతే దాని గురించి మనం అనలేం కదా. క్రాప్ మంచిగా వచ్చింది అనుకో వచ్చేస్తుంటాయి, క్రాప్ రాలేదనుకో ఖరాబ్ అయిపోతాయి గట్లా అన్నట్టు. వర్షాలు పడతాయి, ఇప్పుడు వర్షాలు పడదినం కాబట్టి పడుతూనే ఉంటాయి వర్షాలు. అన్ని కూరగాయలు ఏవి కన్నా అగ్గి మండుతున్నాయి. టమాటోలు ఎట్లున్నాయి రేట్లు? 50 రూపాయలు అన్నారు మొన్న, ఇప్పుడు ఎక్కడ ఎంత ఉన్నాయేమో, ఇప్పుడే వచ్చిన. బయట ఎక్కడైనా కొన్నారా? అంటే రైతు బజార్కి వచ్చే సలీజ్ ఉంటది, రైతు బజార్కే వస్తా. మరి మిగిలిన కూరగాయలు ఎలా ఉన్నాయి? అప్పటికి అన్ని రేటే ఉన్నాయి. 60 రూపాయలు కాకరకాయ ఉంది, ఇంకా బెండకాయ 60 ఉంది, బీరకాయ అయితే లేనే లేదు. బీరకాయ అసలు లేదంటారా? బీరకాయ లేనే లేదు. ఇంకా రొటీన్ గా మీరు రెగ్యులర్ గా తీసుకునే వాటిలో ఏమైనా రేట్లు పెరిగాయి? అన్ని రేట్లు పెరిగినాయి. బెండకాయ, కాకరకాయ, చామగడ్డ అన్ని పెరిగినాయి. ఇప్పుడు ఎర్రగడ్డ రైతు బజార్లో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం. ఇంకా టమాటో, ఎర్రగడ్డ రేట్లు ఎలా పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, అసలు పబ్లిక్ ఏం ఫీల్ అవుతుందో కనుక్కున్నాం. ఇది ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. కెమెరామెన్ సాగర్ తో